మా నారాయణ స్వామి సార్ కూడా చెప్తుంటాడు కొన్ని సందర్భాల్లో. 100 మంది అర్చక స్వాములను ఒక చోట చేరిస్తే ఉపాధ్యాయుడవుతాడట. 100 మంది ఉపాధ్యాయులను ఒక చోట చేరిస్తే ఒక అధ్యాపకుడవుతాడంట. 100 మంది అధ్యాపకులను ఒక చోట చేరిస్తే ఒక తండ్రి అవుతాడట. 100 మంది తండ్రులను ఒక చోట చేరిస్తే ఒక తల్లి అవుతుందంట సార్. సమస్త భూమండలాన్ని పేపర్గా చేసి సముద్రంలో ఉన్న నీటినంతా ఇంకుగా మార్చిన అమ్మ చరిత్రను రాయలేం. అమ్మ రుణం తీర్చాలంటే అమ్మకు అమ్మాయి పుట్టాలన్నారు సార్. అందుకే అనంతమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ. మనతో నిత్యం ఉండే దైవస్వరూపం అమ్మ. ఆమె ప్రతి పని పిల్లల ఆనందం కోసమే, ఆమె ప్రతి చేత బిడ్డల భవిష్యత్తు కొరకే సార్. అందుకే అమ్మ మనసు కమ్మనైనదని తెలుసు, అమ్మ మనసు కమ్మనైనదని తెలుసు, అమ్మ ప్రేమ నిరుపమానమని తెలుసు, అమ్మ బంధము నిరుపమానమని తెలుసు. అన్నీ తెలిసినా అమ్మంటే ఎందుకంత అలుసు? అమ్మకు మించిన దైవం లేనే లేదురా, ఆ అమ్మే దైవానికి ప్రతిరూపంరా. అమ్మ రుణం తీర్చాలంటే సాధ్యం కాదురా, అమ్మ రుణం తీర్చాలంటే సాధ్యం కాదురా. జీవితాంతము అమ్మను మరొక సేవలు చేయాలిరా. కడుపులో బిడ్డ పడగానే ఆ బిడ్డకు తానే ప్రాణాలు పోస్తూ చస్తూ బతుకుతూ నవమాసాలు మోసిన తల్లి సార్. నవమాసాలు మోసిన తల్లి చస్తూ బ్రతుకుతూ బిడ్డని ఇచ్చి పునర్జన్మనే పొందిన తల్లి. చస్తూ బ్రతుకుతూ బిడ్డని ఇచ్చి పునర్జన్మనే పొందిన తల్లి. శాంతి సహనం త్యాగంతోటి దైవస్వరూపం పొందిన తల్లి. బిడ్డలు ఎంతగా ఎదిగినా కానీ బిడ్డలు తల్లికి ఒదిగుండాలి. దేశానికి రారాజు ఎవరైనా ఓ తల్లికి బిడ్డను మరిచేరా, కన్న తల్లిని మరిస్తే అది ఒక బ్రతికేనా? అందుకే సార్ అమ్మ అనే విషయానికి వస్తే సార్, భగవంతుడు తన అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అన్నారు సార్. అందుకే ఆ దేవుడి ప్రతిరూపం అమ్మరా, ఆ దేవుడి ప్రతిరూపం అమ్మరా, అమ్మ ఒడిలోన ఎంత హాయిగా ఉందిరా. చూడు సార్, ఎంత చక్కగా రాశారు మహానుభావులు. ఇది మన డాక్టర్ కడివేటి మునరత్నం గారని రాష్ట్రపతి అవార్డు గ్రహీత సార్. ఆయన తెలుగు పండిట్ పూతలపట్ల డ్యూటీ చేస్తున్నప్పుడు నేను పెద్ద ఆయన దగ్గర తీసుకున్నాను. ఇది సార్ అదే నేను చెప్పడం